ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు రాత్రి సజీవులుగా ఆయన స్తుతించే కృపను అనుగ్రహించి ఆయన కృపలో మనందరూ నిలిపినందుకు ప్రభువుకి ఎంతగానో మనం కృతజ్ఞులమై ఆయన మన జీవితకాలం అంతా స్తుతిస్తూ ఆయన మహిమపరిచి గణపరచిన వారమై గణపరచబరచబడిన వారమై ఉన్నామని మీరు గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని మాటలు విందాం. రోజున మనం ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, శరీర సంబంధమైన విషయాల నిమిత్తమై ఆలోచన చేస్తారు. శరీర సంబంధులు అంటే ప్రకృతి సంబంధులు, ప్రకృతిని ప్రేమించి ప్రకృతిపరమైన లోక సంబంధమైన కార్యక్రమాల్లో నడుచుకునుచు జీవించేవారు. ప్రకృతి సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేరు, ఆత్మ సంబంధం విషయాలను గుర్తించలేరు. ఆత్మ సంబంధం విషయాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరక. అవి ఆత్మ సంబంధులకే అర్థమవుతాయి. శరీర సంబంధులకి, ప్రకృతి సంబంధులైన శరీర సంబంధులకి అవి అర్థం కావు. వారు గ్రహించలేరు, వాటిని గుర్తించలేరు. ఆత్మీయమైన కార్యాలను, ఆత్మీయమైన పరిపూర్ణత నడవడికను, ఆత్మీయమైన ఆ పరిపూర్ణతను గుర్తించరాక ఈ రోజున అనేకులు లోకంలో, ఈ లోకం పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నారు. ప్రకృతి సంబంధులు వాటిని గ్రహించలేరు, ఆత్మ కార్యాలను వివరించలేరు, వాటిని గుర్తించలేరు. ఈ ప్రకృతి సంబంధులే శరీర సంబంధమైన మనుష్యులు. శరీర సంబంధమైన మనుషుల్ని పౌలు అంటాడు, మీరు ఆత్మ సంబంధులు అని నేను అనుకున్నాను. తీరా మిమ్మల్ని చూస్తే మీరు శరీర సంబంధులైన మనుషులై ప్రకృతి సంబంధులైన మనుషులుగా మీరు జీవిస్తున్నారు. మీ కార్యాలు, మీ ప్రవర్తన, మీ పరిస్థితులు చూసినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులుగా మీరు నాకు కనబడుతున్నారు. కారణం ఏంటంటే మీలో అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యాలు ఇవన్నీ ప్రకృతి సంబంధులైన శరీర సంబంధమైన మనుషుల్లో ఉంటాయి, శరీరానుసారంగా జీవించే మనుషుల్లో ఉంటాయి. వీరు ప్రకృతి సంబంధాలు, ఏ కాడికి మనుషుల మీద ఆధారపడేవాళ్ళు, మనుషులను మెప్పును కోరుకునేవాళ్ళు, మనుషులను ఏ కాడుకు మనుషులను గణపరిచి మనుషుల యొక్క పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్న వారిని సంగతి మనం గుర్తించాలి. ఒకళ్ళు అంటారు ఆత్మ సంబంధాలు, వీళ్ళు ప్రకృతి సంబంధాలు ఎలాగుంటారంటే, ఒకళ్ళు అంటారు నేను పౌలు వాడును, మరొకరు అంటారు అపోల వాడును. అంటే గ్రూపిజం చేసేవాళ్ళు. నేను ఫలానా వాడును, నేను ఫలానా గ్రూప్, నేను ఫలానా గ్రూపు, నేను ఆయన గ్రూపు, నేను ఈ పాస్టర్ గారి గ్రూపు, వాళ్ళు ఎవరు, నేను ఆ పాస్టర్ గారి గ్రూపు, నేను ఆ పాస్టర్ గారి గ్రూపు, నేను ఈ పాస్టర్ గ్రూపు. కుల మతాలలో పరిస్థితుల మధ్యలో నడిపించబడితేవారు ప్రకృతి సంబంధులు. వీరు శరీరానుసారమైన మనుషులు, వీరు శరీర సంబంధులైన మనుషులు. ఆత్మ సంబంధమైన వాటిని వారు వివరించలేరు, ఆత్మ సంబంధమైన వాటిని వారు వివేచించలేరు, గ్రహించలేరు. మీరు ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉండకూడదు. మీరు ఆత్మ సంబంధమైన మనుషులై ఆత్మ సంబంధులుగా మీరు నడుచుకోవాలి, ఆత్మ సంబంధులుగా మీరు ప్రవర్తించాలి, ఆత్మ సంబంధులుగా మీరు జీవించాలి, ఆత్మ సంబంధులుగా మీరు బ్రతకాలి అంటాడు దైవజనుడు పౌలు గారు. రీజలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే 13వ వాక్యం చదువుకుందాం.
ఆ. ఉమ్. ఉమ్. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడంటండి. చాలు, అవి వారికి వెర్రితనంగా ఉంటుంది. దేవుని ఆత్మ విషయాలను వారికి చెప్పామనుకోండి, ప్రకృతి సంబంధంలో వాటిని గ్రహించరు. అవి వారికి వెర్రితనంగా మార్చబడుతున్నాయి. వీళ్ళు ప్రకృతి సంబంధులు. ఆత్మ సంబంధాలుగా నువ్వు నడవాలని, ఆత్మ సంబంధాలుగా మీరు జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలను నువ్వు వివేచించాలి, గ్రహించాలి. ఆత్మ సంబంధ పరిస్థితులను మనం గుర్తించాలి. మనం గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 24వ వాక్యం చదువుకుందాం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేసి ఉన్నారు. ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరికొకరు వివాదము రేపకయో, ఒకరి యందు ఒకరు అసూయపడకయో, వృధాగా అతిశయపడకయో ఉందము. ఆత్మ సంబంధులు, క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరంటే ఆత్మ సంబంధులు. క్రీస్తు యేసు సంబంధులు ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధుల వరే మీరు నడుచుకోవాలి. శరీర సంబంధులుగా మీరు నడుచుకోకూడదు. ఆత్మ సంబంధులు ఆత్మను అనుసరించి నడుచుకుంటారు. పరిశుద్ధాత్మ అనుసరించి, పరిశుద్ధాత్మ అడుగుజాడలో, పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ ప్రేరణలో వారు నడిపించబడతారు. ఆత్మ సంబంధులైన మనుషులు. ప్రకృతి సంబంధుల్లో అనేక రకాలైన కార్యక్రమాలు ఉంటాయి. అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యాలు, గ్రూపిజం, ఇవన్నీ ఉంటాయి. పౌలు అంటాడు, వీరు శరీర సంబంధం, ప్రకృతి సంబంధులు. మీరు శరీర సంబంధులు. పౌలు ఎవడు? అపోస్తలులు ఎవడు? అపోలో ఎవడు? దేవుని పరిచారకులే కదా. మరి మీరే గ్రూపులు ఎందుకు? అసూయ ఎందుకు? ఒకరి ఎడల ఒకరు ద్వేషం ఎందుకు? ఒకరి ఎడల ఒకరు కక్ష, కార్పణ్యాలు ఎందుకు? శరీర సంబంధుల వల్ల ప్రవర్తించకూడదు. క్రీస్తు యేసు సంబంధులు ఆత్మను అనుసరించి నడుచుకోవాలి. ఆత్మను అనుసరించి మనం నడుచుకునే వారమై, ఆత్మానుసారంగా మనం జీవించే వారమై మనం ఉండాలి. ఆత్మానుసారంగా జీవించేవారు వివాదాలు రేపరం. ఆత్మ సంబంధులు వివాదాలు రేపరండి. వివాదాలు రేపరం అంటే ఈ రోజున శరీర సంబంధులైన మనుషులు, ప్రకృతి సంబంధుల మనుషులు ఎలాగ ఉన్నారంటే దేవునిగా ఆరాధించకుండా, దేవునిగా గణపరచకుండా వారు తమ వివాదములందు వ్యర్థులయ్యారంట. అనేకులైన ప్రజలు ఈ రోజున దేవుణ్ణి గుర్తించి ఆయన పరిశుద్ధుడని, ఆయన కృప కలిగిన దేవుడని, ఆయన మహిమ కలిగిన దేవుడని, ఆయన పునరుద్ధరణ దేవుడని, యేసుక్రీస్తు వారు చనిపోయారని, ఆయన మరణించి సజీవుడై ఆయన మరలా పునరుద్ధరణ లేచాడని అనే సంగతులను గుర్తించి ఆయన మహిమపరిచి గణపరచకుండా అనేకులైన ప్రజలంటే ఈ రోజున శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులైన మనుషులుగా ప్రవర్తిస్తున్నారు. ఎలాగంటే వారు తమ వాదములందు వ్యర్థులవుతున్నారంట. నువ్వు గొప్ప, నేను గొప్ప, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళు గొప్ప, నా మాట గొప్ప, నాది గొప్ప అని చెప్పేసి తమ వాదములందు వ్యర్థులైపోయారంట అనేకులు. కారణం అంటే సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు ప్రకృతి సంబంధులు. శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు సృష్టికర్తను మరిచారు. దేవుడు సృష్టించిన వాటిని పూజించి, వాటిని నమస్కరించి,
వారు తమ వాదన నుండి వ్యర్థులైపోయి అనేకులు జీవితాలు అంధకారంగా మార్చబడుతున్నాయి. కారణం అంటే సృష్టికర్తను, ఆయన పరిశుద్ధులైన దేవుణ్ణి గణపరిచి మహిమపరిచి ఆరాధించి ఆయన్ని మహిమపరచవలసిన ప్రజలు ఆయన ఆరాధించకుండా, ఆయన గణపరచకుండా, ఆయన మహిమపరచకుండా ప్రకృతి సంబంధమైన శరీర సంబంధాలుగా ఈరోజున అనేకులు బ్రతుకుతున్నారు. ఆత్మ సంబంధంలో వివాదాలకి పోకూడదు. ఆత్మ సంబంధంలో వాదములెందు వ్యర్థులవ్వకూడదు. ఆత్మ సంబంధులైన వారు ఎలాగంటే ఒకరినొకరు వాదించుకోకూడదు. ఒకరి పగ, ద్వేషం, కక్ష, కార్పణ్యాలు పెట్టుకోకూడదు. ఆత్మ సంబంధులు ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగి జీవించాలి. ఆత్మ సంబంధాలు వివాదాలంగా ఉండకూడదు. ఆత్మ సంబంధులు వివాదం రాపకుండా ఉండాలి. వివాదాలు జోలికి వెళ్ళకూడదు. వాదములకు వెళ్ళకూడదు. ఆత్మ సంబంధులైన ఆత్మానుసారంగా మనం నడుచుకుందాం అంటాడు పౌలు. ఆత్మానుసారంగా నడుచుకున్న వారమైతే మీలో ఒకరినొకడు వివాదము రేపక, అసూయపడక, వాడు బాగుండాడండి, వాడు మంచిగా ఉండాడండి. ఆత్మ సంబంధమైన మనుషుడు, మీ సహోదరుడు ఆశీర్వాదకరంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ప్రతిరోజు అభివృద్ధి చెందుతున్నాడు, వ్యాపారంలో, ఉద్యోగంలో, వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నాడు, అప్పుడు నువ్వు అతను చూసి అసూయపడకూడదు. శరీర సంబంధాలు, ప్రకృతి సంబంధాలు ఎదుటి వాడిని చూసి అసూయపడి ఓర్చుకోలేరు, వారవలేకుండా ఉంటారు. ఆత్మ సంబంధాల మనుషులు ఎలాగంటే సహోదరుని ఎడల అసూయపడకూడదు. ఒకరి ఎడల ఒకరు అసూయపడకూడదు. ఒకరి ఎడల ఒకరు మీరు ఘనత కలిగిన వారే ఒకరినొకరు గణపరుచుకుంటారు. ఆత్మ సంబంధులు ఒకరినొకరు గణపరుచుకోవాలి. ఒకరినొకరు గణపరుచుకునేవారుగా ఉండాలి ఆత్మ సంబంధులు. మరియు అసూయయు వివాదం రేపకయో ఎలాగ ఉండాలంటే ఆత్మ సంబంధంలో వారు దేవుని యందు ఆత్మానుసారంగా నడుచుకుంటారంట. ఆత్మ సంబంధులైన మనుషులు నడుచుకోవాల్సిన రీతి ఆత్మానుసారంగా మనం నడుచుకున్న వారమైతిమా మనం దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కీర్తించాలి. మరియు ఒక్కరి ఎడలో ఒకరు వివాదాలు పెట్టుకోకూడదు, వాదములు పెట్టుకోకూడదు. ఆత్మ సంబంధాలు వాదాలు పెట్టుకోరు. శరీర సంబంధాలు వాదములు ఎందుకు వ్యర్థులవుతారు. మరియు ఆత్మ సంబంధాలు ఎలాగున్నారంటే ఒకరిని మీద ఒకరు అసూయ పడకుండా ఉండాలి. అసూయ పడరు, నువ్వు అసూయ పడకూడదు. ఆత్మ సంబంధాలు ఎవరు ఎలాగున్నారంటే అసూయకు తావివ్వకూడదు, అసూయకు తావివ్వకూడదు. అసూయ అనేది నీలో ఉండకూడదు. మరియు వివాదం రాపకూడదు. మరియు అక్కడ మరొక మాట అంటున్నాడు పౌలు 24లో, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటున్నాము. వృధాగా అతిశయపడకూడదు. అతిశయం ఆత్మ సంబంధులైన మనుషులు ఎలా కూడా అతిశయపడకూడదు. ప్రతి దానికి వచ్చి నేను చూసి అట్ట పాడాను, అసలు నా పాట చూస్తే దిమ్మ తిరిగిపోద్ది అంటారు వాళ్ళు. నేను చూసి అట్ట ప్రసంగించాను, నా ప్రసంగం చూసి తల క్రిందులైపోవాలంటారు. తల క్రిందులైపోతే ఇంకేముంది? ప్రసంగం చూసి మారు మనసు ముందు రక్షణ పొందాలి, తల క్రిందులు అవటం ఎందుకు? నేనంటే ఏమనుకున్నావు? వృధాగా వ్యర్థంగా అతిశయపడకూడదు. అతిశయపడేవాడు యేసు క్రీస్తునందు అతిశయపడాలి. ప్రైజ్ ది లార్డ్. నేను క్రీస్తునందు, క్రీస్తు యేసు శిలువనందు అతిశయపడుతున్నాను అంటాడు దైవజన్ పౌలు. ఆత్మ సంబంధులు శరీర ఆశలను, శరీర సంబంధమైన క్రియలన్నింటినీ ఆయన సిలువ వేస్తారంట. క్రీస్తు యేసు సంబంధులు అంటే ఆత్మ సంబంధులు శరీరమును, దాని ఆశలను, దురాశలను సిలువ వేసేశారు. ఇక దురాశలు, దుష్టత్వము,
వివాదము, అసూయ, కక్ష, కార్పణ్యాలు, వ్యర్థముగా అతిశయపడటం, వీటన్నిటిని మనము ఆత్మ సంబంధమైన వారు సిలువ వేయాలి. నీలో వాటిని కనపడకుండా వాటిని సిలువ వేసేయాలి. అతిశయపడు, ప్రభువునందు అతిశయపడాలి. ఆత్మానుసారంగా నడుచుకున్న వారమైతే ప్రభువునందు అతిశయపడి ప్రభువుని కనపరిచి మహిమపరచాలి. ఏముందని అతిశయపడతానికి మనలో? ఏ యోగ్యత లేని వారు, ఎన్నిక లేని మనకి ఆయన కృపనిచ్చారు. ఆయన కృపా కనికరాలను బట్టి మనకు రక్షణ ఇచ్చారు. ఆయన సొత్తుగా మార్చుకున్నారు. ఆయన ప్రజగా మనల్ని నేర్పించుకున్నారు. ఆత్మ సంబంధమైన ప్రజలుగా జీవించినట్లుగా ప్రభు మన కృపనిచ్చారు. అందుకు మన జీవితకాలం అంతా ప్రభు కృతజ్ఞతలు చెల్లించి ఆయన మహిమపరిచి ఆయన గణపరిచి ఆయన కీర్తించవలసిన వారమై ఉన్నాము. ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మను అనుసరించి ఆత్మానుసారముగా యేసుక్రీస్తు సంబంధమైన వారుగా సంబంధులుగా మనం జీవించాలి. ప్రకృతి సంబంధులుగా మనం బ్రతకూడదు. ఆత్మ సంబంధులు వివాదాలకు పారు, ఆత్మ సంబంధులు అసూయను రేపరు, ఆత్మ సంబంధులు గొడవలు కొట్లాటలకు పారు, ఆత్మ సంబంధులు వ్యర్థమైన వాటికి దూరంగా ఉంటారు. ఆత్మ సంబంధులు వృధాగా అతిశయపడరు, వ్యర్థంగా అతిశయపడరు. అతిశయపడి వారు ప్రభువునందు అతిశయపడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన మనుషులు ఎలాగ ఉన్నారంటే సాత్వికమైన మనసు కలిగి ఉంటారు. మరియు 6:1 గలతీ పత్రిక. ఆత్మ సంబంధంలో సాత్వికమైన మనసు కలిగి ఉంటారు. ఒకడు ఏ తప్పిదములనైనా చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడినవనని జాగ్రత్త పడుకొంచు సాత్వికమైన మనసుతోనూ అట్టి వాణిని మంచి దారికి నువ్వు తీసుకొని రావాలి. ప్రైజ్ ది లార్డ్. సాత్వికమైన మనసు అంటే ఒకడు తప్పిపోయాడు, దేవుని నుంచి తొలగిపోయాడు. ఆ తొలగిపోయిన వ్యక్తిని దుర్మార్గుడు, దుష్టుడు, పాపి అని చెప్పేసి నిందించి అవమానించి అతన్ని వెలివేయకూడదు. ఆత్మ సంబంధాలు ఏం చేస్తారంటే సాత్వికమైన మనసు కలిగి అలాంటి వారిని వీరు ఆ పాపములో వీరు ఆ తప్పులో పడిపోకుండా తను జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకొంచు అలాంటి వారిని సరి అయిన మార్గంలో మరలా యేసుక్రీస్తు వారి అడుగుజాడలో మరలా నడుచుకున్నట్లుగా మరలా సంఘంలో సహవాసంలో స్థిరముగా నిలిచి దేవుని మహిమపరచు వారిగా బ్రతుకున్నట్లుగా అలాంటి వారిని సరి అయిన మార్గంలోనికి తీసుకొస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఓ సహోదరుడు ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాడు. ఆ యజమానుడు దేవుణ్ణి నమ్ముకుని దేవుని భయం కలిగిన వాడు కనుక అందరిని ప్రేమిస్తాడు, అందరిని గౌరవిస్తాడు. చూసి ఆ సహోదరుడు మంచిగా నమ్మకంగా ఉండడం చేసి ఆ యవనస్తున్న సహోదరుని అతని ఇంటి మీద అధికారిగా పెట్టినాడు. అంటే తన పనివారందరి మీద అతనికి అధికారంగా ఉన్నాడు. అందరికి జీతాలు ఇచ్చేవాడు, అందరిని పరామర్శించేవాడు, అందరి చేత పని చేపిస్తూ ఉండేవాడు. అతడు బాగా అందరి చేత పని చేపిస్తున్నాడు. అందరికి నెల నెల జీతాలు ఇతని చేతుల మీదుగా డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇతని చేతుల వ్యాపారం లావాదేవీలు చేస్తూ ఉంటాడు. అన్ని జాగ్రత్తగా సమకూరుస్తూ ఉంటాడు. బాగా మంచివాడు, నమ్మకస్తుడు. రోజు ఏమిటో అర్థం కాలేదు, కానీ అతని మనసులో ఒక దురాశ వచ్చేసి ఎంతకాలం ఎక్కడ ఉంటాం, ఈ డబ్బు అంతా తీసుకుని వెళ్ళిపోయి సరిపోయింది, ఇక నా యజమాని చూడదు కదా, దూరదేశం వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఉండ డబ్బులను తీసేసుకుని మొత్తం సర్దేసుకుని మొత్తం మీద ఓడెక్కి బయలుదేరాడు. ఓడలో బయలుదేరాడు. అటు వేరే ప్రాంతాన్ని బయలుదేరి వెళ్తున్నప్పుడు ఓడలో చెక్కింగ్ చేసి అతన్ని పట్టుకున్నారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఎవరినో పలానా యజమానుడయ్యా, పలానా ఫిలేమాను యజమానుడయ్యా, అతని దగ్గర పనిచేస్తాను, వ్యాపార నిమిత్తమే నన్ను వేరే దేశానికి పంపిస్తున్నాడు, ఆ ప్రాంతంలో వ్యాపారం చేసి ఆ వ్యాపారం లావాదేవీలు చూసుకుని మరలా వ్యాపారం సరుక్కొండి తరపడానికి వెళ్తున్నానయ్యా అని చెప్పాడు. అవును, కానీ ఇంత డబ్బు నీకు ఎలా ఇచ్చాడు? నిజమయ్యా, ఇచ్చాడయ్యా. వాళ్ళకి నమ్మబుద్ధి కాల. సరేపా అని చెప్పేసి అతను తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేసి అతన్ని ఎంక్వైరీ చేశారు. మరలా అతన్ని ఫోన్ అతన్ని ఎంక్వైరీ చేశారు ఫిలేమానికి. అయ్యా నాకు తెలియదయ్యా,
ఆ డబ్బు నేను ఇవ్వలేదయ్యా, మరి ఎట్లా తెచ్చుకున్నారో తెలియదయ్యా అన్నాడు అతను. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసేశారు. ఆ డబ్బు మామూలుగా అతనికి అప్పగించేశారు. అప్పుడు ఆ జైల్లో పౌలు కూడా అదే జైల్లో ఉన్నాడు, అదే చెరసాల్లో ఉన్నాడు. పౌలు అతన్ని చూశాడు. అరే యవనస్తుడు, రోజు ఏంటో కుమిలిపోతున్నాడు, రోజు ఏడ్చుకుంటున్నాడు, ఏమైంది ఏంటో. బాబు ఏంటి నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలాగొచ్చావు, ఏం నేరం చేసావు, యవనస్తుడివి, మంచిగా చూస్తుంటే మంచోడులాగా ఉన్నావు, ఏం తప్పు చేసావు నాయనా, ఏమైందంటే, అయ్యా నేను ఇట్లా పలానా చోట పనివాడిగా ఉన్నాను, ఆయన నన్ను బాగా నమ్మాడు, మంచిగా నమ్మకంగా ఉన్నాను, ఏంటో నాకు అనవసరంగా ఏదో ఎందుకు వచ్చిందో ఆ తలంపోయా, డబ్బులు తీసుకుని ఇట్లా పారిపోదామని వచ్చానయ్యా, ఇట్లా పట్టుకున్నారు, ఇట్లా ఈ జైల్లో పడిపోయానయ్యా, ఇక నా యజమాని నన్ను నమ్మడు, ఇక నన్ను చేర్చుకోడు, ఉన్న ఉద్యోగం పోయింది, నమ్మకత్వం పోయింది, ఇక నా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి నేను చేసిన తప్పుకు నేను కన్నీరు కాచి పశ్చాత్తాపడి వేదంతో నలిగిపోతున్నానయ్యా అని చెప్పాడు. అప్పుడు దైవజన్ పౌలు అతన్ని సరిచేసి అతనికి దేవుని మాటలు చెప్పి యేసుక్రీస్తు వారి గురించిన ఆ శిలువ మరణమును, ఆ క్షమాపణను, ఆయన పరిశుద్ధతను, ఆయన నిత్య జీవాన్ని గురించిన సంగతులన్నీ అతనికి మరింతగా చెప్పి, అయ్యా దేవుడు నేను క్షమిస్తాడు, నీ తప్పు నేను పాపాన్ని ఒప్పుకో, ఇక అలా చేయకుండా మనసును మార్చుకుని నమ్మకంగా యథార్థంగా జీవించి ప్రభు నేను కనికరిస్తాడు, నువ్వు ప్రభు బిడ్డగా మార్చి ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలి అని అనేక విషయాలు చెప్పి సాత్వికమైన మనసుతో అతన్ని గద్దించకుండా. ఎందుకంటే ఫిలేమోను పౌలుకి ప్రాణప్రియుడు, పౌలుకి చాలా ఆత్మ సంబంధమైన ఆత్మీయుడు ఫిలేమోను. మరి ఇట్లా గొప్ప ఇంట్లో నిత్యమైన కార్యం చేసిన పౌలు గద్దించగల అతన్ని గద్దించకుండా ఒనేసిమును ప్రేమించి అన్ని విషయాలు చెప్పి సాత్వికమైన మనసుతో ఆ ఒనేసిముని మరలా దేవునికి సమీపస్తుడిగా మార్చాడు. అప్పుడు పౌలు ఫిలేమోను చెబుతాడు, సహోదరుడా, నీ దగ్గర ఉండి పనిచేసిన ఒనేసిము అనేవాడు ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, నేను నా సరసాల్లో నా బంధకాల్లో నేను కనిన నా కుమారుడు ఒనేసిముని నీ యొద్దకు పంపిస్తున్నాను, అతన్ని క్షమించి అతని తప్పును క్షమించి సాత్వికమైన ప్రేమ కలిగిన మనసుతో అతన్ని మరలా నీ యొద్దకు చేర్చుకో, పనివాడిగా చేర్చుకో. అతను నీకును మరి విశేషంగా నాకును పరిచార నిమిత్తమై పరిచారకు ప్రయోజనకరమైన వాడిగా ఉన్నాడు, అతను నిందించుకో. అతను నీకు ఏదైనా నష్టం కలిగజేస్తే, నీ పనిలో అతను ఏదైనా వ్యాపార నష్టం కలిగజేస్తే దానిని నేను చెల్లిస్తాను అతని పక్షంగా, కనుక అతన్ని క్షమించి నువ్వు ప్రేమించి అతను చేర్చుకోమని చెప్పాడు. అంటే ఒక నవనూతనమనే వ్యక్తిగా పౌలు అతని సాత్విక మనసుతో అతన్ని మార్చాడు సరసాల్లో. ఈ రోజున ఆత్మ సంబంధాలు ఎలాగంటే సాత్వికమైన మనసుతో తప్పు చేసిన వాడిని మనం అవమానపరిచి గుద్దించి వాడిని అనేక విధాలుగా బాధపెట్టి వాడిని వెలివేయకుండా ప్రేమతో సాత్విక మనసుతో అతన్ని కనికరించి అతని తప్పుని క్షమించి అతన్ని మరలా దేవుని మార్గంలో నడిపించగలగాలి. ఆయన సరైన దారిలో మనం నడిపించగలిగినట్లయితే ఆ ఆత్మను మనము కాపాడుకున్న వారం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. అతను మరలా ప్రయోజనకరమైన వాడు. మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు నీకును మరి విశేషంగా నాకును ప్రయోజనకరమైన వాడిగా మార్చబడ్డాడు. బంధకాలలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము అంటున్నాడు పౌలు. అంటే ఆత్మ సంబంధంలో సాత్వికమైన మనసు కలిగి ఎవరైనా తప్పు చేసేనుకో వాళ్ళని గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరించి వాళ్ళని నెట్టివేయకుండా ప్రేమతో పలకరించి ఆ ప్రేమను కనుపరిచి ప్రేమ మార్గం నడిపించాలి. ఎందుకంటే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, ఇవన్నీ ఆత్మ ఫలములో ఉన్నాయి. సాత్వికము, ఈ సాత్వికమైన మనసు ఆత్మఫలము. సాత్వికమైన మనసు కలిగి సాత్వికముతో వారిని సరైన దారిలో నడిపించేట్లయితే దేవుని కృపకు ఆశీర్వాదకరంగా వారు మార్చబడి వారిని మనము ప్రభు మార్గంలో మనం నడిపించగలుగుతాము. ఆత్మ సంబంధులైన వారు ఇలా చేస్తారు. మూడవది, ఆత్మ సంబంధులు ఎలాగుంటారంటే వివేచిస్తారు. 2:15 కొరింథీ రాసిన పత్రిక 2:15 ఆత్మ సంబంధమైన వారు అన్నిటినీ వివేచించును,
యవ్వన చేతను వివేచించబడడు. ప్రైజ్ ద లార్డ్. ఆత్మ సంబంధాలు ఎలాగుండంటే అన్నిటిని వివేచిస్తారు. మంచిని చెడుని, యథార్థతను గుర్తిస్తారు, మరియు పాపమును గుర్తిస్తారు, పరిశుద్ధతను గుర్తిస్తారు, మరియు నీతిని అవినీతిని గుర్తిస్తారు. ఆత్మ సంబంధులు సమస్తమును గుర్తించి గ్రహించి వివేచిస్తారు. ఆత్మస్వను వివేచించాలి. వివేచించగలిగినప్పుడే నువ్వు దేవుని కృపలో పరిపూర్ణముగా నడిపించబడతావు, ఆశ్రయించబడతావు. ప్రతి మనిషిని వివేచించాలి. ఆ వివేచన ఆత్మ అనేది పరిశుద్ధాత్మ వరాల్లో ఒక వరం అండి, ప్రభు ఇచ్చే వరం అండి. ఆత్మ వరాల్లో వరం అంటే ఆత్మను వివేచన వరం. వివేచించాలి. సంఘానంలో ప్రజలను వివేచించాలి. ఒకరినొకరు వివేచించాలి. ఆత్మ సంబంధులు ఒకరినొకరు వివేచించాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, వివేచించాలి. మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని గుర్తించాలి. ఇది మంచిదా చెడ్డదాన్ని గుర్తించాలి. ఈ పని చేస్తున్నాను చేయకూడదని గుర్తించాలి. ఆ వివేచన జ్ఞానం కావాలి. వివేచించాలి. ఒకసారి గొప్ప అద్భుతాలు మహత్కాలు గొప్ప చేస్తుంది ఒక ఆమె. ప్రజలందరూ ఆడికి వెళ్ళిపోతున్నారు. స్వస్థత జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆదివారం మందిరాల్లో జనం ఉంటున్నారు, అక్కడే ఉంటున్నారు జనం అంతా. పాస్టర్లు కూడా పాపం ఆడికొచ్చి కూర్చున్నారు. ఏం చేస్తా దేవుడు ఏం అద్భుతం చేస్తున్నాడు, ఏ వాడుకుంటున్నాడు ఆమెనని. ఎస్సాన్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా రెండేసాను గారు శుద్ధిగా తీసుకెళ్లారు ఎస్సాన్ గారిని. అక్కడ ఉన్నాడు. సరే అందరూ కూర్చుంటే ఆయన కూడా కుర్చీలో కూర్చున్నాడు. ఇక అమ్మగారు వచ్చింది, ఇప్పుడు అద్భుతాలు జరుగుతాయి చూడండి వస్తుంది అని అంటున్నారు. ఆమె బయటికి మెల్లగా వచ్చింది. యేసన్న గారు చూశాడు ఒకసారి. అట్లా యేసు రక్తం ప్రార్థన చేసుకుంటూ చూస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉండగానే యేసన్న గారిని చూసి ఇట్లాగంది అనగానే కనిపెట్టేశాడు. ఓహో, ఇది భ్రమపరిచే ఆత్మ, మోసపరిచే ఆత్మ అని వివేచించాడు. వివేచించి మెల్లగా లేస్తే, ఆగో రావాక నా దగ్గరికే అని అంటుంది. యేసన్న గారు అలాగే చూసి యేసు నామములో అన్నాడు. అంతే. ఆమె బెల్ల బిడుగు పడి దొల్లుకుంటూ వెళ్తుంది. నీ చిక్కేనే, నువ్వు నన్ను కనిపెట్టేవే. ఆత్మ సంబంధం వాడు ప్రతిని వివేచిస్తే అవునా కాదని వీళ్ళు వివేచించకుండా అనేకులు ఏం చేశారు తెలుసా? ఆమె దేవుడుగా, ఆమెనే ఇక దేవుని ఆత్మ కార్యం చేస్తుంది అని చెప్పేసి గుంపులు జనము పాస్టర్లు అందరూ వచ్చి అక్కడ ఆమె చుట్టూ తిరుగుతున్నారు. ఎప్పుడైతే ఆత్మ విడిచి వెళ్ళిపోయిందో, మోసపరిచే ఆత్మ విడిచి వెళ్ళిపోయింది ఆమె లేచి కూర్చుని ఏమైంది, ఏంటి, ఏం జరిగింది అని అంటుంది. ఏం జరగలేదు, ప్రభు నిన్ను విడిపించాడని చెప్పి యేసన్న గారు ఆమెకు ప్రార్థన చేశాడు. అప్పుడు పాస్టర్లు అందరూ, ప్రాంత ప్రజలు, అమ్మయ్యా దేవుడు గొప్ప మేలు చేశాడయ్యా మీ ద్వారా అంటున్నాడు. అప్పుడు దైవజనులు యేసన్న గారు చెప్పారు, బైబుల్ ఏమంటుందంటే, ఇదిగో సహోదరులారా, సంఘములో సమాజంలో ఆత్మ సంబంధమైన వారు గుర్తించాలి, వివేచన వరం పొందుకోండి. ఆత్మ వివేచన వరం ప్రతి వారికి కావాలి. సంఘములో విశ్వాసులు కావాలి, సేవకుని కావాలి, నడిపిస్తున్న వారికి కావాలి. వివేచించే వరం. ఆత్మ సంబంధం వాడు సమస్తమును వివేచిస్తాడు. ఇది ఏ ఆత్మ, ఇది ఏ కార్యం, ఇది మనుషుని కార్యమా, ఆత్మ కార్యమా, ఇది మంచా, ఇది చెడా, ఇది చేయొచ్చా చేయకూడదా, ఆత్మ సంబంధం అన్నింటిని వివేచించి ముందుకు నడుచుకుంటాడు. దావీదు దేవుని ఆత్మను పొందుకున్నవాడు, దేవుని ఆత్మ జ్ఞానము చేత వివేచించగలిగిన వాడు. దావీదు దగ్గర తెకోవ చేసిన స్త్రీని తీసుకొచ్చాడు యోవాబు. అబ్షాలోము గురించి మాట్లాడించాడు. దావీదు అన్నీ ఇందాక అన్నాడు. ఒక మాట్లాడితే నిజం చెప్పు, యోవాబు నీకు బోధించినా ఇదంతయో? ఆ మంది, అయ్యా నీ దాసురాలు నన్ను క్షమించు, నీవు సమస్తమును గ్రహించుటలో దేవదూతల జ్ఞానం పొందుకున్నవాడువు, నువ్వు వివేచించగలిగిన వాడువు.
సమస్తము నీకు మరుగైనది ఏది లేదు, నువ్వు వివేచించగలిగిన దేవదూతల జ్ఞానం పొందుకున్నవాడు అయ్యా అని చెప్పేసి ఆ ఒప్పుకుంది. అంటే వివేచన ఆత్మ సంబంధం వాడు వివేచిస్తాడు. అవునా కాదు, ఎవరు పంపించారు, ఇది ఎవరి కార్యం అని గుర్తించి సమస్తాన్ని గ్రహిస్తారు. ఆత్మ సంబంధం వాడు వివేచిస్తాడు, కానీ అనేకుల చేత వివేచించబడడు. కనుక ఆత్మ సంబంధులు సాత్వికమైన మనసుతో తప్పు చేసిన సరైన దారిలో చేస్తారు. ఆత్మ సంబంధులు వివాదాలు రాపక, అసూయ కక్ష కార్పణ్యాలు లేకుండా, వ్యర్థంగా వృధాగా అతిశయపడకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధి కలిగి, విధేయత కలిగి, దేవునికి మహిమకరంగా నడుచుకుంటారు ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధులు మూడవదిగా వివేచిస్తారు, అన్నిటినీ వివేచిస్తారు, వివేచన కలిగి నడుచుకుంటారు. ప్రైజ్లో ఆత్మ సంబంధులు ఆ గలతీ 5:22 చూడండి. 5:22 మాట ఉంది. ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ఆత్మ ఫలములు. ఆత్మ సంబంధులైన మనుషుల్లో ఇవి 9 ఫలాలు ఉండాలి. ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏమండి, ఇవన్నీ ఒకరు దయాళత్వం, దయగలిగిన, ప్రేమ కలిగిన, ఇవన్నీ ఆత్మ సంబంధులైన మనుషుల్లో ఉండి ఆ ప్రేమించాలి, అనేకుల్ని గౌరవించాలి, అనేకుల్ని గణపరచాలి. ప్రేమించే మనసు. ఎంత ఘోర పాపినైనా యేసయ్య ప్రేమించారు. రోజున ఎదుటివారిని ప్రేమించాలి, ఆ ప్రేమను చూపాలి, ఆ ప్రేమను అనేకులకి ప్రత్యక్షపరచాలి. ఈసారి ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ట్రైన్ దిగాడు ఒక ఆయన. జనమంతా దిగి ఎక్కుతూ ఉన్నారు. పాపం 2 కాళ్ళు లేవు, మెల్లగా ఓ బుట్టలో పండ్లు పెట్టుకుని, కమలా పండ్లు పెట్టుకుని అమ్ముకుంటూ ఉన్నాడు. గబుక్కని ఎవడో వచ్చి బుట్టను తన్నాడు. ఆ పండ్లన్నీ అలాగా దొరలుగా వెళ్ళిపోతున్నాయి. అందరూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కాళ్ళు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఒక ఆయన ఆ పండ్లన్నీ తీసుకుని మరలా ఏరి ఆ బుట్టలో వేసి, ఆ బుట్టను తీసుకొచ్చి ఆ అబ్బాయి దగ్గర పెట్టి, అతను మరలా తీసుకొచ్చి దూరం కూర్చోబెట్టి, ఇక్కడ జనంలో ఉండొద్దయ్యా, అక్కడ కూర్చో, అక్కడే ఉండు అని అన్నారు. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అయ్యా యేసు ప్రభు అంటే మీరేనా అని అన్నారు. ఎందుకయ్యా అలాగన్నా? నేను కాదయ్యా, నేను యేసు ప్రభు బిడ్డని, ఆయన నన్ను ప్రేమించారు, ఆ ప్రేమను కనపడుతున్నాను. ఆత్మ సంబంధ ప్రేమ, దేవుని ప్రేమను అనేకులకు మనం కనపరచాలి. ఆ ప్రేమను అనేకులు కనపరచాలి, ఆ ప్రేమను పంచాలి. ఆ అబ్బాయి దేవుణ్ణి నమ్మి విశ్వసించి ప్రభు కృపకు అప్పగించుకున్నాడు. దేవుని ప్రేమను చూశాడు. సహాయం చేయటం, దీనాత్వం కలిగి, దయాత్వం కలిగి పేదలకు సహాయం చేయటం, బాధలో ఉన్నారని ఆదరించటం, పరామర్శించటం, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయటం, ఒకరిని ఒకరు ఆదరించటం, ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసి వారు సహకరించటం, కొన్ని ప్రేమ కలిగిన వారే ఆత్మ సంబంధులు. ప్రేమ కలిగి, సంతోషం కలిగి, సమాధానంగా ఉంటారు. ఆత్మ సంబంధులు గొడవలు కొట్లాటలకు వెళ్ళరు. ఆత్మ సంబంధం తిట్టుకుని కొట్లాటలు గొడవలకు వెళ్ళరు. ఆత్మ సంబంధులు సమాధానం కలిగి, దేవుని సమాధానం కలిగి అనేకులకి సమాధానానికి వారసులుగా మార్చబడతారు. అనేకులకు దేవుని సమాధానాన్ని వారికి బయలుపరుస్తారు, దేవుని సమాధానాన్ని వారికి తెలియపరుస్తారు, దేవుని సమాధానాన్ని వారికి చెబుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధులు దయాళత్వం కలిగి, దయ కలిగి, జాలి కలిగి ఉంటారు. జాలి కలిగి, దయ కలిగిన మనసు కలిగి ఉంటారు. ఆత్మ సంబంధులు దయాళత్వం కలిగి ఉంటారు. ఎంత దయాళుడు అయ్యా, ఇంతగా నాకు సహాయం చేశావు, ఎంత దయాళుడు, ఎంత దయాత్వం కలిగి, ఎంత దయ, ఎంత ప్రేమ, ఎంత జాలి. వాడు యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు. మార్గంలో దొంగలు కొట్టేశారు. యాజకుడు వచ్చాడు, అయ్య బాబాయ్ టైం అయిపోతుంది, అపవిత్రం అయిపోతుంది, వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, అయ్య బాబాయ్ టైం అయిపోతుంది, ఇటు వెళ్ళిపోయాడు. ఒక సమరీయుడు వచ్చాడు, అంటరాని వాడు. అతను ఆ దెబ్బలు తిన్నవాడిని తీసుకుని
తన వాహనం మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళి పూటకోళ్ళ ఇంటికి వెళ్ళి అతని గాయాలు కడిగి అతని గాయాలు కట్టి అతన్ని పరామర్శించి పూటకోవడానికి 2 దేనారాలు ఇచ్చి, ఇదిగో ఇవి ఉంచుకో, పరామర్శించు, ఏమైనా ఎక్కువ ఖర్చు పెడితే నేను మరలా వస్తాను, వచ్చినప్పుడు ఆ రుణం తీర్చుకుంటాను, నీకు మరలా నీకు అది చెల్లిస్తానని చెప్పేసి అతనికి అప్పగించి వెళ్ళాడు. అంటే జాలి, దయ, కనికరం. ఆపదలో ఉన్నవాడు, బాధలో ఉన్నవానికి వాడి మీద దయ, జాలి, దయాలత్వం కలిగి, జాలి కలిగి, కనికరం కలిగి, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి ఆ జాలి చెప్పి కనికరం చూడటమే ఆత్మ సంబంధం యొక్క పరిపూర్ణత. ఆత్మ సంబంధులుగా నువ్వు మార్చబడాలి. ఆ సమరయుడు యేసుక్రీస్తు వారు. ఆ సమరయుడు నువ్వై ఉండాలి. జాలి, దయాలత్వం అనేది ఆత్మ సంబంధంలో ఉన్న ముఖ్యమైన లక్ష్యము. ఆత్మ ఫలములు సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, సాత్వికం, విశ్వాసం. ఆత్మ సంబంధులు దేవుని కొరకు నడిపించబడతారు. అబ్రహాము విశ్వాసంతో దేవుని కొరకు ఎదురు చూశాడు. దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు ఆ పునాదుగల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అబ్రహాము తన కుమారుని కంటానికి, కుమారుని పొందుకోవడానికి ఇస్సాకుని ఎంతో ఎదురు చూశాడు. విశ్వాసం ఎదురు చూసి దేవుని కృపను బట్టి బలం పొందుకుని, షారా బలం పొందుకుని, దేవుని శక్తిని పొందుకుని ఒక కుమారుని కన్నారు. విశ్వాసం, ఆత్మ సంబంధంలో విశ్వాసము, సాత్వికము, దీన మనసు, దయాలత్వము, శాంతి, సమాధానం, సంతోషం కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మ సంబంధులు కదిలించబడరు. మరొక మాట అంటే ఆత్మ సంబంధులు కదిలించబడరు. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరి నా కృప నేను విడిచిపోదంటాడు దేవుడు. అంటాడు, భూమిని నేను కదిలించాను, మరొక మారు ఆకాశమును కూడా నేను కదిలించబోతున్నాను. భూ సంబంధులు, ఆత్మ సంబంధులు. ఆకాశ సంబంధులు ఎవరంటే ఆత్మ సంబంధులు. భూ సంబంధులు ఎవరంటే ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు. శరీర సంబంధులైన ప్రకృతి సంబంధాలను కదిలించబడుతున్నారు. ఆత్మ సంబంధులు కదిలిస్తున్నాను. దావీదు అంటాడు, నా యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదలించబడను. 16:8 కీర్తన. నా గురి యెహోవా నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, నేను కదలించబడను. ఆయన ఎక్కడ నా కుడి పార్శ్వంలో నిలిచి ఉన్నాడు. నా దేవుడు నా కుడి ప్రక్కనే ఉన్నాడు, నేను కదల్చబడను. ఆయన నా ప్రక్కన నిలిచి సింహం యొక్క నోటి నుంచి నా దేవుడు నన్ను తప్పించి నన్ను రక్షించాడంటూ దైవజన్ పౌలు. దేవుడిని ప్రక్కన నిలిచి నిన్ను కాపాడుతాడు, నిన్ను నడిపిస్తాడు. ఆత్మీయంగా విశ్వాసంలో నీవు కదలకుండా స్థిరమైన బండగా ఉంటాడు. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం జీవించేవాడు ఆత్మ సంబంధమైన వాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడు. శరీర సంబంధం, ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఇసుక మీద తన ఇల్లు కట్టుకుంటాడు. తుఫాను వచ్చింది, వరద వచ్చింది, ప్రళయం వచ్చింది, ఆ ఇల్లు పడిపోయింది. ఇసుక మీద కట్టిన ఇల్లు. బండ మీద కట్టుకున్న ఇల్లు తుఫాను వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, ప్రళయం వచ్చింది, ఆ ఇల్లు నిలిచి ఉంది. అంటే నా మాటలు విన్నవాడు బుద్ధిమంతుడయ్యి, జ్ఞానం కలిగిన వాడయ్యి, వివేచన కలిగిన వాడయ్యి తన ఇంటిని బండ మీద కొట్టినాడు. ఆ బండ క్రీస్తు యేసు అనే బండ. క్రీస్తు యేసు అనే పునాది మీద, దేవుని వాక్యము మీద నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే, నీ ఆత్మ జీవితాన్ని కట్టుకున్నట్లయితే, నీ విశ్వాస జీవితాన్ని కట్టబడినట్లయితే నువ్వు కదలించబడవు. ఎందుకంటే ఆయన నీ కుడి పార్శ్వన ఉంటాడు, ఆయన నీ కుడి ప్రక్కన నిలిచి ఉంటాడు. ఆయన ఎందు నీవు ఆయన నీ గురి ఆయన ఎందు నిలపాలి. నీ గురి దేవుని ఎందు నిలిపి ఉంచినట్లయితే, ఆయన ఆశ్రయించుకుని, ఆయన ఆధారం తెచ్చుకుని ఎల్లప్పుడూ దేవునికి ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆయన్ని కీర్తిస్తూ, ఆయన మాటలు విని, యేసయ్య మాటలు విని ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకొనచ్చు, వాక్యానుసారంగా జీవితాన్ని కాపాడుకొనచ్చు, వాక్యానుసారంగా నడుచుకొనచ్చు. ఆ వాక్యానుసారంగా నువ్వు బండ మీద నీ ఆత్మీయ జీవితం అనే నీ ఇంటిని కట్టుకున్నప్పుడు నువ్వు కదలించబడవు. ప్రపంచం కదిలినా నువ్వు కదలకుండా నా దేవుడు నిన్ను కృపలో నిలబెట్టి స్థిరపరుస్తాడు. దావీదుకి ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి.
అన్నొచ్చిన దావీదు కదల్చబడలా. స్థిరంగా దేవుని యందే తన గురి నిలిపి ఉన్నాడు. యెహోవా యందు నా గురి నిలిపి ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వం ఉన్నాడు, నేను కదల్చబడలేదు. ఆ ఉన్నత సింహాసనంలో ఆసీనుడై ఆ రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు కృపణ గ్రహించాడు. సౌలు తరుముతున్నా కూడా కదల్చబడలా. విశ్వాసంలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, ప్రేమలో, ఆప్యాయతలో, దయాళత్వంలో, జాలత్వంలో మంచి గుణగణములు కలిగిన వాడు దావీదు. శత్రువు దొరికిన సంపనివాడు, శత్రువు చేతికి అప్పగించిన సంపనివాడు, ప్రేమ దయాళత్వం కలిగి దేవుని భయం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, అభిషేకించిన వాడిని, దేవుని చేత అభిషేకించబడిన వాడు నేను చంపునని వెనక్కు తిరిగి వచ్చినవాడు, ఉపకారం బుద్ధి చేయవాడు, మేలు చేయవాడు, ఇతరులకి శత్రువుకి మేలు చేయవాడు, కీడు చేసిన వాడికి మేలు చేయవాడు దావీదు. అంటే దేవుని ఆత్మ ఫలములు, ఆత్మ సంబంధం అభిషేకించబడిన వాడు. మేలు చేస్తాడు, ఇతరులకు మేలు చేయాలి, కీడు చేసిన వాడికి మేలు చేయాలి, కీడు చేసిన వాడికి మేలు చేయాలి, శత్రువుకి ఉపకారం చేయాలి. నువ్వు దేవునికి మహిమకరించినట్లయితే దేవుడు నీ ప్రాణాలను కాపాడుతాడు. నువ్వు కదలకుండా దేవుడు నిన్ను స్థిరపరిచి నేను బలపరుస్తాడు. సమస్యలో, నిందలో, అవమానాలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను కదలకుండా స్థిరపరచాడు, రాకడ వరకు నిన్ను కాపాడుతాడు. యోబు ఆత్మ సంబంధంగా జీవించాడు, ఆత్మీయంగా జీవించాడు, ఆత్మీయంగా దేవుని కొరకు జీవించాడు, దేవుని మీదే తన గురి నిలిపాడు. దావీదు వాళ్ళు యోబు కూడా శ్రమలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, ఉన్నదంతా పోయింది, అనారోగ్యం పాలైపోయాడు. నా గురి యెహోవా మీద నిలిపినాడు. నా విమోచకుడు సజీవుడు, ఒకరోజు నేను ఆయన చూస్తాను. ఆయన పరిశుద్ధుడు, ఆయన మరణమును గెలిచి లేచినవాడు సజీవుడని ఆ రోజు చెప్పాడు యోబు. కనుకని యోబు మరలా తన క్షేమస్థితిని రెండొంతులుగా పొందుకున్నాడు. ఆత్మీయంగా, శారీరకంగా బలం పొందుకున్నాడు, ఆరోగ్యం పొందుకున్నాడు, రెండొంతుల ఆశీర్వాదం పొందుకున్నాడు, అభిషేకాన్ని పొందుకున్నాడు, దేవుని దీర్ఘాయుష్ను పొందుకున్నాడు, దేవుని కృపలో నిలిచాడు. ఆత్మ సంబంధం వారు ప్రతి విషయంలో డబ్బుకి, ఆస్తికి, ఐశ్వర్యానికి, లోక సంబంధ వ్యామోహకులకి, లోక సంబంధ పరిస్థితులకు కదలిపారు. ఆత్మ సంబంధం వారు దేవుని కృపలో నిలిచి ఉంటారు, దేవుని కృపలో ఫలిస్తారు, దేవుని కృపలో ఎదిగి ఆయన సాక్షిగా బ్రతుకుతారు. ఆత్మ సంబంధమైన మనుషుల వల్లే మీరు ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సంబంధంగా ఉంటున్నావా, లేకపోతే శరీర సంబంధం మనుషులుగా, ప్రకృతి సంబంధం మనుషులుగా నువ్వు బ్రతుకుతున్నావా? ఒకసారి ఆత్మీయంగా నువ్వు జీవించాలని యేసుక్రీస్తు రక్తంతో కడగబడి, విమోచించబడి, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది, ప్రభు యొక్క ఆత్మీయమైన మార్గాల్లో నడిపించబడుతున్న సహోదరుడా, ఆత్మ సంబంధంగా నువ్వు ఉండాలి, ఆత్మ సంబంధంగా బ్రతకాలి, ఆత్మ సంబంధంగా నువ్వు జీవించాలని ప్రభు వాక్యం చెబుతుంది. ఆత్మ సంబంధులు వేషిస్తారు, ఆత్మ సంబంధులు సాత్విక మనసుతో ప్రతి వారిని సరైన మార్గం నడిపిస్తారు. ఆత్మ సంబంధులు వివాదానికి వెళ్ళరు, అసూయ, కక్ష, కార్పణ్యాలు ఆత్మ సంబంధుల్లో ఉండవు. ఆత్మ సంబంధులు వృధాగా అతిశయపడరు, వ్యర్థంగా మాట్లాడరు. ఆత్మ సంబంధులు జ్ఞానం కలిగి, వివేకం కలిగి అన్నిటినీ వేషిస్తారు. ఆత్మ సంబంధులు దేవుని భయం కలిగి, పరిశుద్ధి కలిగి, వాక్యానుసారంగా నడుచుకుంటారు. ఆత్మ సంబంధులు కదిలించబడరు. కారణం ఏంటంటే ఆత్మ సంబంధుల గురి యెహోవా మీద ఉంటుంది, ఆత్మ సంబంధుల గురి దేవుని మీద ఉంటుంది. వారి గురి ఆయన మీద ఉంచుకుంటారు కనుక ఆయన వారి కుడి పార్శ్వమున నిలిచి వారిని స్థిరపరుస్తాడు, వారిని బలపరుస్తాడు, వారిని కనికరిస్తాడు, వారిని అభిషేకిస్తాడు, రక్తపాట్లో వారిని భద్రపరిచి రాకడ వరకు వారిని కాపాడుతాడు. ఆత్మ సంబంధమైన వాడు ప్రేమ, జాలి, దయ, అనురాగం, వాత్సల్యం కలిగి, కనికరం కలిగి, సమాధానం కలిగి, సంతోషం కలిగి, దయాళత్వం కలిగి జీవిస్తారు. ఆత్మ సంబంధమైన మనుషులుగా నువ్వు ఉన్నావా? శరీర సంబంధమైన మనుషులుగా, ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రేమైన వారా, ఆత్మ సంబంధుల వల్ల మీరు జీవించాలి. యేసు రక్తంలో కడగబడి, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, మూర్ఖులైన ఈ లోకములకు, ప్రజలకు వేరే ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ అపోస్తలుల బోధలో, సహవాసంలో, ఉపదేశంలో, సంఘములో, పరిశుద్ధతలో నీవు పాలివారివే జీవిస్తారు. ఆత్మ సంబంధులు
ఆత్మ సంబంధమైన మనుషులుగా జీవించాలి ప్రభా. నేను ఆత్మ సంబంధమైన మనుషులుగా జీవించాలి, శరీర సంబంధాలు కాదు ప్రభా. క్రీస్తు యేసు సంబంధులు దురాశను, ఇచ్చలను, శరీర ఇచ్చలను, దురాశలను సిలువేసి ఆత్మ సంబంధమైన వారిగా జీవిస్తారు, నడుచుకుంటారు, ఆత్మానుసారంగా నడుచుకుంటారని ప్రభువులు సెలవిస్తున్నారు. ఆత్మానుసారంగా నడుచుకున్న వ్యక్తిగా నువ్వు బ్రతకాలని, ఆత్మ సంబంధంగా జీవించాలని, ఆత్మీయంగా నువ్వు బ్రతకాలని, ప్రభు కొరకు సాక్షిగా బ్రతికి ప్రభు రాకడకు నేను సిద్ధపరచుకోవాలని, అనేకుల్ని నువ్వు సిద్ధపరచాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రభు ఆత్మ సంబంధం జీవితాన్ని జీవించేట్లుగా పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నన్ను అభిషేకించి ఆత్మ సంబంధంగా జీవించేట్లుగా కృపనిచ్చి నన్ను నడిపించాయని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆత్మీయంగా నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రం తండ్రి. అవును స్వామి. మీరు గడిచిన శనివారం ఆత్మకుడికి నుంచి నాయన కనిపెట్టి ఆత్మకుడికి వరకు మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచి మరలా ఈ రాత్రి ఆత్మకుడికిలో అయ్యా మనసారా నిన్ను స్తుతించి నిన్ను గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దైవ సేవకుల పక్షాలు మీరు నిలబడి ఓ ప్రత్యేకమైన రీతిలో ఈ రాత్రి నాతోనూ ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాట నిమిత్తమై నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నీ స్తోత్రం అయ్యా. ఆత్మానుసారులు ప్రకృతానుసారులు ఏ విధంగా బ్రతకాలనేది అయ్యా ప్రభా మీరు నీ వాళ్ళ లేఖనాల ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రం నాయన. అయ్యా ప్రభా, మేము ప్రకృతి సంబంధం కాక ఆత్మానుసారులుగాను మేము జీవించినట్లు కృప దయచేయమని వేడుకుంటున్నాము. ఆత్మానుసారులు ప్రభా తండ్రి, వివాదాలు, అసూయ పడని వివాదాలు రేపరని ప్రభా మీ లేఖనాల ద్వారా సెలవు ఇచ్చారయ్యా. ఆత్మానుసారులుగానే మేము జీవించినట్టు సహాయం ఇచ్చేయండి. ఆత్మానుసారులు వివేచింపుతారని వివేచించే జ్ఞానం కలిగి మేము జీవించినట్లుగా సహాయం చేయండి అయ్యా. ప్రేమ కలిగిన ఆయన ప్రభా ఆత్మానుసారులుగా మేము బ్రతుకున్నట్లుగా అట్టి కృప దయచేయండి. ఆత్మానుసారులు కదిలించబడని అయ్యా మీ లేఖనాల ద్వారా ప్రభు మీరు మాకు తెలియపరిచిన ఆయన మీ మాట కొరకే మరోసారి నీ స్తోత్రాలు అయ్యా. కృపచేత మీరు మమ్మల్ని బలపరచండి అయ్యా. నీకు స్తోత్రం. మేము ప్రకృతి సంబంధులుగా బ్రతక ఆత్మానుసారులుగా మేము బ్రతుకున్నట్లుగా, ఆత్మ సంబంధులుగా బ్రతుకున్నట్లుగా అట్టి కృపను మీరు కలుగు చేసి మమ్మల్ని ఆ విధంగా నడిపించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రభా తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండి నాయన నీ పరిశుద్ధాత్మతో మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించినందుకు నీ స్తోత్రం. వాక్యం చెప్పండి. మీ దాసును కూడా ఇంకొన్ని మీరు బలపరచండి, అభిషేకించండి అయ్యా. 2 పాళ్ళ అభిషేకం చేత మీ దాసును నింపి నేను ఆ మహిమార్థం అడుగుపెట్టిన ప్రతి స్థలంలో మీ దాసుడు వాడబడినట్లుగా కృప దయచేసి వాడుకొని నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి అయ్యా. ఈ రాత్రి అందరైతే ప్రభా లైవ్ ద్వారా నీ వాక్యం విన్నారో అయ్యా, నీ పిల్లల తీర్మానాన్ని బట్టి ప్రభా నీ పిల్లల్ని ఆశీర్వదించండి అయ్యా. ప్రభా ఆత్మానుసారులుగానే ప్రభా మేము జీవించినట్లుగా అట్టి కృపను మీరు మాకు కలుగు చేసి మమ్మల్ని ఆ విధంగా నడిపించండి అయ్యా. లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభా ఆత్మానుసారులుగా జీవించినట్లుగా కృప దయచేయండి. అట్టి మనసుని నీ పిల్లలకు కలుగు చేసి మీరు మనసారా నీ పిల్లల్ని మీరు ఆశీర్వదించి దీవించమని పరిశుద్ధాత్ముడు ఇంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకై స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనన్య సహవాసం, సమాధానం ఆశలు కూడా మనకందరికీ సకల కోటి పరిశుద్ధులకు లైవ్లో దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి ప్రభు కృపా సమాధానములు ప్రభు రాకడ వరకు తోడుగా ఉంచి ఆత్మ సంబంధులుగా జీవించేట్లుగా కృప అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.